ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. ఆధ్యాత్మిక జాగృతి 2వ అధ్యాయం. దివ్యజనని ఉగాది సందేశం. క్రొత్త సంవత్సరం వచ్చింది. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరాన్ని శుభాలను ప్రసాదించవలసిందిగా కోరుకుంటూ, ఆశిస్తూ, ఆహ్వానిస్తూ వేడుకలు జరుపుకుంటున్నాం. నిజానికి సృష్టిలో ప్రతిదీ పాతది పోయి కొత్తది రావడం జరుగుతూ ఉంటుంది. అది గడిచిపోవడం కావచ్చు, నశించిపోవడం కావచ్చు. ఒక క్షణం పోయి మరొక క్షణం వస్తూ ఉంటుంది. ఇలాగే క్షణాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు, యుగాలు, మహాయుగాలు, కల్పాలు గడిచిపోతూ ఉంటాయి. విశ్వంలోని అనంతమైన గ్రహగోళాలన్నీ ఉద్భవించి అంతరిస్తూ ఉంటాయి. అన్నీ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. కానీ వచ్చినవే మళ్ళీ రావడం జరగదు. ఉదాహరణకు అలాంటి క్షణాలే మళ్ళీ రావచ్చు, కానీ అదే క్షణం మళ్ళీ రావడం జరగదు. అలాగే మన శరీరంలో నిరంతరం పాత కణాలు నశించిపోతూ కొత్తవి ఉద్భవిస్తూ ఉంటాయి. మనలోని ఆలోచనలు అనుక్షణం వస్తూ పోతూ ఉంటాయి. ఒకే రకమైన ఆలోచనలు మళ్ళీ మళ్ళీ రావచ్చుగాక, కానీ అవి అంతకు ముందుటివి ఎలా అవుతాయి? అదేవిధంగా ప్రపంచంలో కోటానుకోట్ల జీవరాశులు పుడుతూ మరణిస్తూ ఉంటాయి. జీవించినప్పుడు వాటికి సంభవించే కష్టసుఖాలను అనుభవిస్తూ ఉంటాయి. వాటికి ఉన్న పరిమితమైన శక్తి మేరకు కష్టాలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. మానవుడు కూడా అలాగే అనుభవిస్తూ ఉన్నప్పటికీ అతని మనస్సుకు ఆలోచించగల శక్తి ఉన్నది కనుక సుఖాలను ఇంకా కావాలనుకోవడం, కష్టాలను తొలగించుకోవడానికి ప్రయత్నించడం చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఎండ, వాన వస్తే కదిలే ప్రాణులు వాటి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాయి, కానీ గొడుగు లాంటివి తయారు చేసుకోలేవు. అలా మానవుడు తన సంకల్పంతో పరిస్థితులను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకని తాను చేసిన పనులకు ఫలితాలను అనుభవిస్తాడు. ఈ ప్రయత్నం 2 రకాలు. ఒకటి, తనతో పాటు అందరూ సుఖపడాలనుకొని అందరి శ్రేయస్సు కోసం ప్రయత్నించడం. 2, తన వరకు మాత్రమే సుఖపడాలని ప్రయత్నించడం. ఈ 2వ రకం ప్రయత్నం వల్ల స్వార్థం పెరిగి ఇతరులకు కష్టనష్టాలు వచ్చే అవకాశం ఉంది. కనుక దుష్కర్మ ఫలం చుట్టుకొని మళ్ళీ కష్టాలను అనుభవించవలసి వస్తుంది. దీనికి అంతెక్కడా? కోటానుకోట్ల జీవరాశులలో ఎవరికీ లేని ఈ సుఖలాలస, దాని వలన కలిగే అశాంతి మనిషికి మాత్రమే ఎందుకు కలుగుతున్నాయి? లౌకికమైన, మానసికమైన సమస్యలు కొంతమందికి కారణమైతే, అన్నీ బాగా ఉన్నప్పటికీ, అంటే ఏ విధమైన లోటు లేనప్పటికీ కొంతమందికి ఏదో తెలియని వెలితి, దాని వలన అశాంతి కలుగుతున్నాయి. దీనికి గల కారణం ఎప్పటికీ ఉండే సుఖము, ఆనందము తనకు కావాలని, దానిని పొందాలనే ఆరాటమేనని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పారు. ఒకదాని వెంట మరొకటిగా వచ్చి పడుతున్న ఈ దుఃఖాలను నివారించడం ఎలా అన్నది ప్రతి వారి ముందున్న అతి క్లిష్టమైన ప్రశ్న. అయితే ఇటువంటి ప్రశ్న తమకు వచ్చిన కొందరు దానిని గూర్చి తీవ్రంగా ఆలోచించి పరిష్కారం చక్కగా చెప్పారు. ఈ అశాంతి బాహ్యమైన వాటి వల్ల సుఖం వస్తుందనే భ్రాంతితో, అందుకోసం చేసే ప్రయత్నంతో వచ్చేదేనని తేల్చి చెప్పారు. అయితే దీనిని అధిగమించడం ఎలా? మనం ఏం కోరుకోవాలి, ఏం చేయాలి? దీనికి కూడా వారే పరిష్కార మార్గం చూపారు. పూజ్యశ్రీ మాస్టర్ గారికి వచ్చిన ప్రశ్న కూడా అదే. వారి తల్లిగారు, అన్నగారి అబ్బాయి మరణించినప్పుడు ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం ఆయన పడిన తపన, దానికి పరిష్కారం కోసం ఆయన చేసిన అన్వేషణ, ఇవే మాస్టర్ గారిని ఆ దుఃఖం నుండి శాశ్వత ఆనంద స్థాయికి చేర్చాయి. అప్పటి నుండి ఆయన సచ్చిదానంద పరమానంద స్వరూపులైనారు. ఎటువంటి లౌకిక పరిస్థితులకు చెలించలేదు, సుఖాలకు పొంగలేదు, దుఃఖాలకు కృంగలేదు. ఈ సృష్టిలోని అన్నింటి వలనే, అంటే సూర్యచంద్ర గ్రహగోళాల వలనే, సకల జీవరాశి వలనే ఆయన తన పని తాను చేసుకుపోయారు. ప్రతిదానికి పంచభూతాలే కారణమైనప్పటికీ ఏవి జన్మించినా, నిలిచినా, నశించినా అవి చెలించినట్లే పూజ్యశ్రీ మాస్టర్ గారు కూడా వేటికి ప్రతిస్పందించక తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోయారు.
పరమాత్మయే తానైన ఆయనకు చేయవలసిందంటూ ఏమీ లేకపోయినప్పటికీ శ్రీకృష్ణుడు చెప్పినట్లు లోకానికి ఆదర్శప్రాయంగా ఆయన జీవించారు. అదేవిధంగా అనేక మంది మహర్షులు, మహాత్ములు మానవుని అశాంతికి గల కారణాలను వెదికి వాటి పరిష్కారం కోసం తపస్సు చేసి అనేక మార్గాలను మనకు తెలియజేశారు. వాటిలో వేటిని సరిగ్గా ఆచరించిన శాశ్వత ఆనందాన్ని మానవుడు పొందవచ్చు. అయితే పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పింది ఈ కాలానికి సరిపోయిన సులభమైన మార్గం. ఆయన అనేవారు, నేనెంతో అన్వేషించి సంవత్సరాల తరబడి ఆలోచించి తెలుసుకుని అనుభవించిన దానిని మీకు సులభంగా అందిస్తున్నాను. మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేకుండా ఎంతో తేలికగా అట్టి ఆనందాన్ని పొందవచ్చు అని. ఆయన ఇంకా ఇలా చెప్పేవారు, ఎవరికి వారు స్వధర్మాన్ని ఆచరిస్తూ పోతే వారు కోరిన ఆనంద ప్రాప్తి లభిస్తుంది. ఎందుకంటే ఆ ధర్మంలో ఉన్న కీలకమైన అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇతరుల సంతోషం కోసం మాత్రమే కర్తవ్యం నిర్వర్తించడం. అందువలన ఆనందానికి ముఖ్య కారణమైన త్యాగం అలవడుతుంది. చివరకు అందరి ఆనందమే తన ఆనందంగా మిగులుతుంది. అలా అందరూ చేసినప్పుడు ప్రతివారు కోరుకునే లౌకిక సుఖసౌఖ్యాలు, మానసిక శాంతి లభ్యమవుతాయి. అయితే ప్రస్తుత కాలంలో ధర్మం సరిగా చెప్పేవారు లేరు, ఆచరించేవారు లేరు. గ్రంథాలలో చదువుకున్న విషయాలు ప్రతి వ్యక్తికి నిత్య జీవితంలో అనుక్షణము వచ్చే సమస్యలకు పరిష్కార మార్గం చూపలేవు. అవి ఎవరికి వారు ఆలోచించుకొని పరిష్కరించుకోవలసిందే. అందుకని ఈ కాలానికి అట్టి ఆనందాన్ని పొందే మార్గం ఒక్కటే, అదే సద్గురువుని సేవించడం. అట్టి సమర్థ సద్గురువు సాయినాథుడు. ఆయనను శరణు పొంది ఆయన లీలలను మననం చేసుకుంటూ ఆయన సూక్తులను ఆచరణలో పెట్టుకోవడమే చేయవలసింది. ఆయన చెప్పినవన్నీ ధర్మానికి ప్రతీకలే. మన సమస్యలను ఆయనకు విన్నవించుకుంటే ప్రతి చిన్నదానికి పలుకుతున్నారు, పరిష్కారం చూపిస్తున్నారు. ఇంతకంటే మనకేం కావాలి? అయితే ఆయన ఇచ్చినది పుచ్చుకుంటూ ఆయన చెప్పినది ఆచరించకపోతే మళ్ళీ మొదటికే వస్తుంది సమస్య. ఒకదాని వెంట ఒకటి వచ్చే కోరికలకు అంతుండదు. కనుక ఆయన మన కోరికలను ఎందుకు తీరుస్తున్నారో తెలుసుకొని ఆయన చెప్పిన వాటిని ఆచరించడమే మన కర్తవ్యం. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆనంద ప్రాప్తికి ఆచరించవలసిన ఎన్నో విషయాలను అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు బోధించారు. ఇక మనం చేయవలసిందల్లా ఒక్కటే, దానిని నమిలి మృంగి జీర్ణించుకోవడం. అంటే శారీరక మానసిక బలాన్ని పొందడం. అంటే ఆయన చెప్పిన వాటిని ఆచరించడం. గడుస్తున్న ఈ అనంతమైన కాలగతిలో మన జీవిత కాలపరిమితి ఎంత? మన జన్మ ఎటువంటిది? సృష్టిలోని ప్రతిదానికి వలనే ఈ జన్మ గడిచిపోతుంది. మళ్ళీ ఎటువంటి జన్మ వస్తుందో? ఒకవేళ మళ్ళీ మానవ జన్మ వచ్చినా ఈ పరిస్థితులు, ఇటువంటి సద్గురు సమాగమం మనకు లభ్యమవడం జరుగుతుందా? ఏమో. అందుకని ఈ జన్మను సద్వినియోగపరుచుకోవడం ఎలా అన్నది ఆలోచించుకుంటూ బాబా చెప్పిన వాటికి పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన విశ్లేషణను అర్థం చేసుకుంటూ ఆచరించడానికి ప్రయత్నిస్తామని, ఈ సంవత్సరమైనా మనం కోరుకునే ఆనంద ప్రాప్తికి ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ అట్టి వివేకవంతమైన బుద్ధిని ప్రసాదించమని పూజ్యశ్రీ మాస్టర్ గారిని ప్రార్థిస్తున్నాను. 2వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.